నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగు దగ్గర పడుతున్న క్రమంలో కూడా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నల్గొండ పట్టణం ఎన్జీ కళాశాల మైదానంలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్ ఆ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రస్తుతం ఉంది. ఏదైతే మార్నింగ్ వాక్ నిర్వహించి కూడా ఆ ప్రస్తుతం మార్నింగ్ తోటి సార్ ఉన్నారు, సార్ నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఎన్నిక ఎలా ఉండబోతుంది? ఎన్నిక అశోక్ సార్ వైపు వన్ సైడ్గా కొనసాగుతుంది. ఇలా సోషల్ మీడియా మొత్తం కూడా అశోక్ సార్ గురించి మాట్లాడుతుంది. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు కూడా నిరుద్యోగ అంశాల గురించి మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇయర్ క్యాలెండర్ మొదలు పెట్టకుండా, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక ఎగ్జామ్ పెట్టకుండా 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్న నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియను ఎమ్మటే మొదలుపెట్టాలా. జీవో నెంబర్ 46 బాధితులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అలాగే మెగా డిఎస్ఏ ఇస్తామని 11,000 ఉద్యోగాలతో సరిపెట్టారు. ఇవాళ ఉద్యోగులకు కూడా అధికారంలోకి రాగానే ఎమ్మటే డిఏలన్నీ ఇస్తామని చెప్పేసి ఒక్క డిఏ కూడా వేయకుండా 5 నెలల కాలం గడుపుతూ ఉన్నారు. గత గవర్నమెంట్ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ మరో డిఏ పెండింగ్, 4 డిఏలు పెండింగ్గా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ గవర్నమెంట్ ఏమన్నది, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ ఇంతవరకు దానిపైన చర్చ కానీ ఏది కానీ మొదలు పెట్టకుండా వాళ్లకు జస్ట్ ఏంటంటే అధికారంలోకి రావడమే లక్ష్యంగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు హామీలు ఇచ్చారు. హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదు. వీళ్ళు అంటే రైతుల అంశాల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ప్రధానమైన సెక్టర్ నిరుద్యోగులు. 30 లక్షల మంది నిరుద్యోగులు మానసిక సంఘర్షణలు పడుతూ ఉన్నారు. నోటిఫికేషన్లు సరైన టైంలో రాకుండా వీళ్ళు కూడా ఆలస్యం చేస్తారు. ఫిబ్రవరి 1వ తారీఖున రావాల్సినటువంటి ఇయర్ క్యాలెండర్ ఇంతవరకు అమలు కూడా చేయడం లేదు. అందుకే నిరుద్యోగులందరూ గమనిస్తున్నారు. దాని కారణంగా నిరుద్యోగుల కోసం గత 10 సంవత్సరాలకు కొట్లాడుతున్నట్టు అశోక్ సార్ వైపు నిరుద్యోగులంతా మళ్ళారు, ఉద్యోగులంతా మళ్ళారు. నిన్న పోస్టల్ బ్యాలెట్లో కూడా నాకే మద్దతు తెలుపుతున్న వాళ్ళు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ అందరినీ కూడా కలుస్తూ, నిరుద్యోగులను కలుస్తూ, పట్టభద్రులను కలుస్తూ, ఉద్యోగులను కలుస్తున్న యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను. ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో, పట్టణ కేంద్రంలో, పైగా ఇదే కాలేజీలో, ఎన్జీ కాలేజీలో డిగ్రీ చేసినటువంటి వ్యక్తిగా మొత్తం కూడా అందరినీ ఇవాళ వాకర్స్ అందరు కలిశాను. అందరూ కూడా గుర్తుపట్టేసి నీకే ఓటేస్తామని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అశోక్ సార్దే విజయం 200% రాబోతుంది. ఎందుకంటే ఇవాళ రాజకీయాలకు వచ్చిన వాళ్ళు బ్లాక్ మెయిలర్స్, ప్రజల్ని మోసం చేసేవాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, మాట ఒకటి చెప్పి పనిచేసే వాళ్ళు ఇంకో వాళ్ళు ఇవాళ రాజకీయాలకు వచ్చారు. ఆ రాజకీయాలకు వచ్చిన కారణంగా వాళ్ళు తిరస్కరించి నిజంగా పట్టభద్రుల కోసం కొట్లాడే అశోక్ సార్ని గెలిపించాలని కోరుతా ఉన్నాను. నా యొక్క సీరియల్ నెంబర్ 18, ఆ 18 క్రమసంఖ్య పైన 1 ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాడు. ఎందుకు మీరు ఆల్రెడీ అప్పటికే మేనిఫెస్టో కూడా రెడీ చేసినట్టు కనపడుతుంది. మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 4కు సంబంధించిన ఖాళీలను కూడా పెంచాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో కూడా విద్యార్థుల నుంచి కానీ, నిరుద్యోగుల నుంచి కానీ ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? అంటే ఒకటే, గత గవర్నమెంట్ 10 సంవత్సరాల పాటు నిరుద్యోగులను మోసం చేసింది. ఇవాళ హామీలు ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ అంశాలను నిలదీస్తూ ఉన్నాను. ఎందుకంటే గత గవర్నమెంట్ 14 పేపర్లు అమ్ముకున్నారు, సిట్టు దర్యాప్తు చేశారు. మరి అధికారంలోకి వచ్చిన 5 నెలలు అవుతుంది, సిట్టు దర్యాప్తు ఏమైందో కూడా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. కనీసం వీళ్ళు కోర్టులో కేసులు వేసామని, ఉద్యమాలు చేసామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. మరి సిట్టు దర్యాప్తు ఎందుకు బయటపెట్టడం లేదు? 100 మంది దొంగలు దొరికారని చెప్పారు, 100 మంది దొంగలపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే అధికారంలోకి రావడమే లక్ష్యంగా నిరుద్యోగుల మేనిఫెస్టో ఇచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ మేనిఫెస్టోలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 46 బాధితులు రోడ్ల మీద దిప్పుతున్నారు. మెగా డిఎస్ వేయలేదు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతామన్నారు. ఆ పోస్ట్ ఎక్కడ కూడా పెంచకుండా అదే తేదీలు, అవే పోస్టులకు తేదీలు ఇచ్చారు. దానిపై నిరుద్యోగులంతా ఇవాళ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నారు. రేపు జూన్ 9వ తారీఖు నాడు గ్రూప్ 1 ఫిలిమ్స్ ఉంది. ఆ ఫిలిమ్స్ అయిపోయిన తెల్లారి జూన్ 10వ తారీఖు నాడు ఏవైతే నిరుద్యోగ సమస్యలు అవుతున్నాయో, ప్రధానంగా గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, జీవో నెంబర్ 46, గురుకుల బాధితులకు 3,500 ఉద్యోగాలు ఇవ్వకుండా, అంటే ఉన్న ఉద్యోగాలు ఇచ్చారు, నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాశారు, రిజల్ట్లో గందరగోళం చేసి డిసెండింగ్ ఆర్డర్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జేఏలు, పీజీ, టీజీటీ అలా ఇవ్వకుండా మధ్యలో ఇచ్చి 3,500 ఉద్యోగాలు అలా ఆపేసుకొని దాన్ని వచ్చే రిక్రూట్మెంట్కి ఇచ్చి ఒక ప్రయత్నంగా దొంగతనంగా ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిపై నిలదీయడం కోసం మెగా డిఎస్ కోసం జూన్ 10వ తారీఖు నాడు మరోసారి అశోక్ సారు ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నాడు.
ఎందుకంటే నిరుద్యోగుల తరపున కొట్లాడే ఏకైక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే. ఇవాళ ప్రధాన పార్టీల వాళ్ళు ఇవాళ తీర్మార్ మల్లన్న మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. కానీ నిరుద్యోగులకు సంబంధించి జీరో నాలెడ్జ్. జీవో నెంబర్ 46 అని చెప్పేసి ఒక టీవీ ఛానల్లో క్వశ్చన్ అడిగితే దాని సమాధానం చెప్పలేకపోయాడు. 317 జీవో అంటే తీర్మార్ మల్లన్నకు తెలియదు, కనీసం అవగాహన లేదు. అంటే 317 జీవో స్థానికత కారణంగా వచ్చిందా, సీనియారిటీ ఆధారంగా వచ్చిందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. గ్రూప్ 2 ఉద్యోగాల గురించి తెలియదు, జోనల్ సిస్టమ్ గురించి తెలియదు, గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు తెలియదు, దాని సిలబస్ కూడా తెలియదు. ఈ జోనల్ సిస్టమ్ వల్ల ఎంతమంది ఆగమవుతున్నారో తెలియరు. జిల్లా స్థాయి ఉద్యోగాలకి ఏంది, జోనల్ స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల అంశాలపైన అవగాహన లేనటువంటి ప్రధాన పార్టీలు అనే వాళ్ళు ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు. మీకు అవగాహన లేనప్పుడు రేపు అధికారంలోకి వచ్చినాక ఏం మాట్లాడతారు? ఇది రాజకీయ పదవి కాదు, ఇది మేధావులకు సంబంధించిన చట్టసభ. కాబట్టి మేధావులు అనే వాళ్ళే, అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలి. అవగాహన లేకుండా వచ్చి రేపు నిరుద్యోగులకు మోసం చేయడం తప్ప ఇంకేమీ ఉండదు. అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది. కాబట్టి ప్రధానంగా నిరుద్యోగుల పైన సంపూర్ణంగా అవగాహన కలిగినటువంటి అశోక్ సార్ని గెలిపిస్తే ముమ్మాటి వాళ్ళ వెంట నడుస్తాడు. మొత్తం నల్గొండ, ఖమ్మం, వరంగల్ అన్ని జిల్లాల నియోజకవర్గాల్లో కూడా మీరు పర్యటిస్తున్న క్రమంలో కూడా నిరుద్యోగుల నుంచి కానీ ఉద్యోగుల నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా నిరుద్యోగుల నుంచి అయితే అద్భుతమైన స్పందన వస్తుంది. ఎక్కడికక్కడ లైబ్రరీలో కానీ స్టడీ హాల్లో పోయినప్పుడు వాళ్ళు పూలు జల్లుకుంటే స్వాగతం పలుకుతూ ఉన్నారు. లైబ్రరీలో 1000 మంది ఉంటే ఒకసారి అశోక్ సార్ రాగానే ఒక టీచర్ వచ్చారన్న గౌరవభావంతో అందరు లేచి నిలబడతా ఉన్నారు. నేను ఇచ్చే ప్రసంగాలకు ఎక్కడ కూడా అటు ఇటు కూడా చూడకుండా అశోక్ సార్ యొక్క చెప్పే విషయాలను వింటున్నారు. ఎందుకంటే వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మిగతా అభ్యర్థులు పోతే కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితి నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ అశోక్ సార్దే 200% విజయం. అలా నా విజయం అని డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే 4,63,000 ఓట్లలో 3 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగులే. దాంతోపాటు ఉద్యోగులు టీచర్లు కూడా వాళ్ళ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరు కూడా నాకు స్టూడెంట్గా ఉన్నారు. దానితో పాటుగా ఈ 10 రోజుల నుంచి టోటల్గా ఉద్యోగ సంఘం నాయకులని ఉద్యోగులందరినీ కలుస్తూ ఉన్నాను. రాత్రి కూడా చాలామంది నల్గొండ జిల్లా కేంద్రంలో ఉద్యోగులందరినీ రాత్రి మొత్తం కలిశాను. ఒకవైపు నిరుద్యోగులు ఆల్రెడీ నాకు మద్దతుగా ఉన్నారు, ఇంకొక వర్గం ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క మద్దతు కూడా పొందడం కోసం నా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అన్ని జిల్లాలు ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు ఓటేయని అభ్యర్థిస్తూ ఉన్నాను. కానీ నా యొక్క ప్రాధాన్యత ఓటు, నా యొక్క క్రమ సంఖ్య 18. ఆ 18 పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలా. ఇంకోటి ఏంటంటే ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఇక్కడ ఎవరైతే పోలింగ్ బూత్ ఆఫీసర్లు ఇచ్చిన పెన్నును మాత్రమే ఉపయోగించాలి. దానిపైన క్రమ సంఖ్యలు మాత్రమే వేయాలి. ONE1 రాయడం కానీ టిక్ మార్క్ పెట్టడం కానీ చేయవద్దు. ఇక్కడ జాగ్రత్త వేయాలి. ఎందుకంటే పోయినసారి 21,000 ఓట్లు మురిగిపోయినాయి. 5,05,000 ఓట్లు ఉంటే 3,20,000 ఓట్లు నమోదైతే 20,000 ఓట్లు మురిగిపోయినాయి. కాబట్టి పట్టభద్రులం మనకు అవగాహన ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడ పోయిన కన్ఫ్యూజ్ కనుక ఏమన్నా వస్తే మీరు పోలింగ్ బూత్లో ఉన్న ఆఫీసులను అడిగితే వాళ్ళు ఎట్లా ఓటేయాలో చెప్తారు. కాబట్టి ఎక్కడ కూడా గందరగోళ పడకుండా జాగ్రత్తగా ఒక్క ఓటు కూడా మురిగిపోకుండా ఓటేయాలని, నిరుద్యోగులంతా ఓటకును ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రధాన పార్టీలు కూడా ఈసారి మేము ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం అంటే ఒక ప్రధాన పార్టీ ఆల్రెడీ మాకు సిట్టింగ్ స్థానం ఇది, మరొక ప్రధాన పార్టీ మాత్రం నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా పోటీ చేశాను, కొద్ది తేడాతో ఓడిపోయాను, ఈసారి పక్కా గెలుస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద అశోక్ సార్ ఏం చెప్తారు? ప్రధాన పార్టీలన్నీ ఒకవైపు ఉంటే అశోక్ సార్ ఒకవైపు ఉన్నాడు. ఇలా ప్రధాన పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి అశోక్ సార్ మద్దతు తెలుపుతారు. ఎందుకంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు కూడా రాజకీయాలే మాట్లాడుతున్నారు. కానీ ఇక నిరుద్యోగుల గురించి మాట్లాడడం లేదు. వాళ్ళు ఎంతైనా 6 గ్యారంటీస్ మాట్లాడతారు. 6 గ్యారంటీస్లో నిరుద్యోగుల గురించి ఏ అంశం పేర్కొన్నారు మీరు? 6 గ్యారంటీస్లో నిరుద్యోగ అంశాలు లేవు. అందుకే నిరుద్యోగుల గురించి తెలిసిన వ్యక్తి, మాట్లాడే వ్యక్తి, కొట్లాడే వ్యక్తి ఎవరంటే ఏకైక అశోక్ సార్ మాత్రమే. వాళ్ళకి అవగాహన లేదు. రేపు గెలిచినా వాళ్ళు దూరంగానే ఉంటారు, ఓడిపోతే మళ్ళీ కనపడరు. అశోక్ సార్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయకముందు నిరుద్యోగుల వెంటే నడిచిండు. రేపు గెలిస్తే అద్భుతంగా వాళ్ళు ముందుకుపోయారు. గెలిపోవడంతో సంబంధం లేకుండా పనిచేసే వ్యక్తి అశోక్ సార్ అనే అంశం నిరుద్యోగులందరికీ తెలుసు. కానీ నన్ను కంపల్సరీగా బ్రహ్మాండమైన విజయాలతో గెలిపిస్తారు. చివరిసారిగా పట్టభద్రులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు చెప్పవలసింది ఏంటి సార్? ఒకటే, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలంటే విషయ అవగాహన, ఇది మేధావుల చట్టసభలు కాబట్టి విషయ అవగాహన కలిగిన వాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు ఎన్నుకునే ఒక ప్రయత్నం చేయాలా. ప్రతి ఒక్కరూ 4,63,000 మంది ఉంటే పట్టభద్రులు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 100కు 100% పోలింగ్ నమోదయ్యే విధంగా చూసుకోండి. ఎందుకంటే మనమే చదువుకున్న వాళ్ళమే ఈ రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటు హక్కును ఉపయోగించకపోతే దానికి ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మేధావులను చట్టసభలో పంపించండి, విషయ అవగాహన కలిగిన వాళ్ళు
నిరుద్యోగం తెలిసిన వాళ్ళు, ఉద్యోగ అంశాలు తెలిసిన వాళ్ళు, జీవోల గురించి తెలిసిన వాళ్ళు, మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళు, వాయిస్ వినిపించే వాళ్ళకి మీ ఓటు హక్కును వెయ్యండి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే వాళ్ళకు మాత్రం ఓటేయకండి. బ్లాక్ మెయిలర్స్కి ఓటేయకండి. కోట్ల రూపాయలని సంపాదించుకొని అదే కోట్ల రూపాయలను మళ్ళీ పంచే వాళ్ళకు ఓటేయకండి. ఎందుకంటే భారతదేశంలో పవిత్రమైన రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తామని చెప్పిన నాయకులే ఆ ప్రమాణాలను పక్కన పెట్టేసి వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఓటు హక్కును ఇలా ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ కూడా దూరం పెట్టి ఎలాంటి ఆరోపణ లేకుండా నిజాయితీగా నిక్కర్షిగా ఒక విద్యావంతుడుగా ఉన్న అశోక్ సార్ని గెలిపియాలా. 18 సీరియల్ నెంబర్ పైన మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని వాళ్ళందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం. రైట్, మొత్తంగా ఇది అశోక్ సార్ చెప్తున్న పరిస్థితి. ఏదైతే నిరుద్యోగుల పక్షాన కూడా పోరాడే వ్యక్తిని నేను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకొని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా అశోక్ సార్ చెప్తున్నారు. ఏదైతే చట్టసభల్లో కూడా ఆ ప్రశ్నించే వారికే అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలకు వాళ్ళను కనుక గెలిపిస్తే మాత్రం మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందన్న చందంగా మారుతుందని కూడా అశోక్ సార్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.